ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు గాడిద గుడ్డు పెట్టిందంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మహేశ్వర్ నియోజకవర్గంలోని సరూర్ నగర్, ఆర్కేపురం డివిజన్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఆర్కేపురంలోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా దేవస్థానం ఆయన శాలువతో కప్పి సత్కరించింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నట్టు విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మచ్చలేని నాయకుడు. నరేంద్ర మోడీ గారు ఎట్లాంటి ఉందో కొండ విశ్వేశ్వరరెడ్డి ఆ విధంగా ఉండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 100 రోజుల గ్యారంటీల పేరు మీద అడగకుండా ఈరోజు రిజర్వేషన్ల మీద డైవర్ట్ చేయడానికి చూస్తుండు. కానీ ప్రజలకు గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మచ్చలేని నాయకుడు. నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే ఉందో దేశానికి నరేంద్ర మోడీ ఎంత అవసరమో ఈ చేవెళ్ల పార్లమెంటు కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అంత అవసరం. ఎందుకంటే ఈ ప్రాంతంలో యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా ఉద్యోగాలు ఇవ్వకుండా మహిళలకు 4,000 రూపాయల నుంచి 2,000 నుంచి అవ్వాతాతలకు 4,000 ఇస్తాను 4,000 ఇవ్వకుండా ఈరోజు మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఆ మాటలు చెప్పకుండా డైవర్ట్ చేసి ఏదో విషయం చెప్తున్నాడు. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు సూటిగా అడుగుతున్నా, కొండ విశ్వేశ్వరరెడ్డి మంచి వ్యక్తి అని మీరు నోట అన్నారా అని లేదా ఈ మీడియా సాక్షి చెప్తున్నా. అదేవిధంగా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి వ్యక్తి మంచోడు అన్నాడు. నేను చెప్తున్నా మచ్చలేని నాయకుడు, మనసు బంగారం లాంటి నాయకుడు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. విశ్వేశ్వరరెడ్డి అంటుడు 2 లక్షలని, కానీ అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చే బాధ్యత మా మహేశ్వర్ నియోజకవర్గంలో ఇస్తాము. భారీ మెజార్టీతో గెలిపిస్తాం. సరూర్ నగర్ ఆర్కే డివిజన్లో ప్రచారం జోరుగా నడుస్తుంది. ప్రచారం మేము ఎంతో ముందు మొదలుపెట్టినాము. 2 రౌండ్లు మొత్తం అయిపోయినాయి. ఇది 3వ రౌండ్ ప్రచారము. ఈ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ నేను అనుకుంటా స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఎలక్షన్స్ అయినాయి. కానీ ఈ ఎలక్షన్ ముందే రిజల్ట్స్ నిర్ణయం అయినాయి. ఏంటంటే వచ్చే ఎన్నికల మళ్ళీ బీజేపీయే, మళ్ళీ ప్రధానమంత్రి మోడీయే ప్రైమ్ మినిస్టర్ అవుతారని భారతదేశం నిర్ణయం తీసుకుంది. ఉత్తర భారతదేశంలో ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ అంటుండే ఈసారి అయితే మోడీ గారికే ఓటేస్తాము, ఈసారి అయితే బీజేపీకే ఓటేస్తాము, ఈసారి అయితే కమలం పువ్వు గుర్తుకే. ఇది ఎవరు అనేది కాంగ్రెస్ వాళ్ళు, మొన్న కాంగ్రెస్ వేసిన వాళ్ళకు టీఆర్ఎస్ వేసిన వాళ్ళకు కూడా. అందుకే ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తాం. నేను 2వ గెలుస్తా. నేను 2 లక్షలతో గెలుస్తా. నా నంబర్ 2వ నంబర్ విశ్వేశ్వరరెడ్డి. థ్యాంక్ యూ.